ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత శంకుస్థాపనకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్రులు వెళ్ళారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వెళ్తే ఆ మంత్రులు వెళ్ళేలోగానే ఆయన ఓ లెటర్ రాయటమో లేకపోతే ట్వీట్ పెట్టడమో చేశాడు. ఏమనంటే, నేను ఈ శంకుస్థాపనకి రాను, నన్ను పిలిచి మళ్ళా నన్ను రాలేదు అని చెప్పి నా మీద బండలు వేయొద్దు. ఈ మాట వాడాడు, బండలు వేయొద్దు, నేను రావడం లేదు, నాకు ఇన్విటేషన్ కూడా పంపమాకండి అని చెప్పి లెటర్ పెట్టాడు. అయినా కానీ మర్యాద కోసం 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేడు, లేకపోతే ఉన్నా కానీ తీసుకోలేదో అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు. అంటే తనంతట తాను అసెంబ్లీలో ఒప్పుకున్న మనిషి, 30,000 ఎకరాలు ఉండాలి కనీసం అన్న మనిషి శంకుస్థాపనకు కూడా రాలేదు అని అంటే ఎందుకు మరి అంత దుగ్ధ పెట్టుకున్నాడో ఆయన్నే అడగాలి. ఆయన ఏం కారణం చెప్పలే ఇవాళ వరకు. ఆ రోజున 2 లక్షల కోట్లు అవుద్దని, 1,00,000 కోట్లు అవుద్దని ఏమి లెక్కలు లేవే. మరి ఆ రోజునే నీకు ఎందుకు దుగ్ధ? అక్కడ వద్దు, నేను రాను, నాకు సంబంధం లేదు అని ఎందుకు తగవ పెట్టుకున్నావు? దానికి సమాధానం లేదు. ఇవాళ కొత్తగా ఎత్తుక్కుంటున్నారు కారణాలు. 2 లక్షల కోట్లు అవుద్ది, అదిగో కాంట్రాక్ట్ ఆడికిచ్చారు, ఈడికిచ్చారు, కారణాలు వెతుక్కుంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఎందుకు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను? దీన్ని నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది. సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసేవాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సరే, ఇంత దుగ్ధ పెట్టుకున్న ఆయన ఈ శంకుస్థాపన అయిన తర్వాత అమరావతి రైతులు ఒక రోజున భోజనాలు పెట్టి అందరినీ పిలిచారు. ఏంటంటే శంకుస్థాపన రోజున అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరికీ బట్టలు పెట్టారు సంప్రదాయపరంగా. పెడితే వాళ్ళు రిటర్న్గా మేము కూడా మీకు భోజనాలు పెడతామండి అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తే, అసెంబ్లీ జరుగుతుండగా భోజనానికి పిలిస్తే ఈయన నేను ససేమిరా రాను పొమ్మన్నాడు. భోజనాలకు కూడా రాలా. ఆ రోజున నువ్వు ఇవాళ చెప్తున్నటువంటి కారణాలు ఆ రోజున ఏవీ లేవు. అయినా కానీ నువ్వు ఇంత తీవ్రంగా వ్యతిరేకించావు అంటే నువ్వు మొదటి నుంచే వ్యతిరేకం. నీకు ఇవాళ సాకులు ఎత్తుక్కుంటున్నావు అంతే అన్న విషయం ప్రజలుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు వరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జిటిలో కేసేపిచ్చారు, సుప్రీంకోర్టు వరకు కేసేపిచ్చారు, ప్రపంచ బ్యాంకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణ ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్, ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు అక్కడ ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. వాళ్ళ ఇంటర్నేషనల్ సెన్సిటివిటీ అది. దాన్ని కూడా పూర్తిగా ఉపయోగించేసుకున్నారు. ఎన్జిటిలో కేసులు వేయించి నదీ గర్భంలో కడుతున్నారని ఒకసారి, వరదలు వస్తాయని ఒకసారి, నది కోర్సు, రివర్ కోర్సుని, నదిని మళ్ళిస్తున్నారని చెప్పి ఒకసారి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎన్జిటిలో పడేశారు. ఆ ఎన్జిటి ఒకటి అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఎన్జిటి ఏమో బోళ్ళంత రోజులు సాగదీస్తుంది. నువ్వు చెప్పేది ఏంటది, కౌంటర్ వేయమంటారు, దాని మీద వాళ్ళు రిప్లై చేయమంటారు, రెస్పాన్స్ చేయమంటారు. ఇవన్నీ జరిగే రోజుల్లో
ఈ లాభం లేదురా బాబు, లేట్ అయిపోతుంది. చీఫ్ మినిస్టర్ గారేమో ఆ ఇరిగేషన్ ఆఫీస్లో పెట్టుకున్నారు, గవర్నర్ ఉండడానికి ప్లేస్ లేదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే సరిపోవట్లేదు, సెక్రటేరియట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి నడపాలి అని చెప్పి సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండేది. అందుకని చెప్పి ఎన్జిటిలో కేసులు తేలేదాకా మనం పర్మనెంట్ నిర్మాణాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ తయారు చేయలేం. కాబట్టి సరే ప్రస్తుతానికి టెంపరీగా అన్న ముందు బిల్డింగ్లు కట్టుకుందాం, సెక్రటేరియట్ నడుపుకోవాలి అని చెప్పి వెలగపూడిలో అసెంబ్లీ సెక్రటేరియట్ బిల్డింగులు 4-5 బిల్డింగులు కట్టారు. కడితే అదిగో మీ ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉండగానే బిల్డింగ్లు కట్టేస్తున్నారు అని చెప్పి ఎన్జిటి దగ్గరికి పరిగెత్తారు. ఎన్జిటి అడిగింది, ఏంటా మేమేం చెప్పకుండా కట్టేస్తున్నారు అని. బాబు అది తాత్కాలికంగా మేము ముందు సెక్రటేరియట్ నడుపుకోవడానికి టెంపరీ స్ట్రక్చర్స్ కట్టాము అని చెప్పి అఫీషియల్గా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది, అఫిడవిట్ వేయాల్సి వచ్చింది ఎన్జిటిలో, లేకపోతే అది కూడా కట్టనిచ్చేవాడు. కాబట్టి ఆ బిల్డింగులకు టెంపరీ స్ట్రక్చర్స్ అని చెప్పి అఫిడవిట్లో రాయాల్సి వచ్చింది. అదిగో చూసారా అఫిడవిట్లో తాత్కాలిక భవనాలు అన్నాడు, తాత్కాలిక భవనాలకు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి అది ఒక కొత్త పాఠం మొదలెట్టారు. తాత్కాలిక రాజధాని కట్టాడు, అమరావతిని పర్మనెంట్గా కడతలేడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టి అల్లరి చేశారు. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో జరిగినాయి కాబట్టి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఆ తాత్కాలికం అనేది కేవలం ఎన్జిటి పరిమితుల్ని దాటుకోవడం కోసం మనం ఇచ్చిన ఎఫిడవిటే తప్ప ఇవాళ వెలగపూడిలో ఉన్న బిల్డింగులు ఎవరైనా తాత్కాలికం అంటే నమ్ముతారా? అది తాత్కాలికమా? ఇంకా 100 ఏళ్ళు అయినా చెక్కు చెదరబాయి. సరే ఎక్కడో చోట లీకేజ్ వచ్చిందో లేకపోతే గాలి దుమ్ముకి కిటికీల్లోంచి నీళ్లు పడినాయి అంటే పడతాయి, మాత్రం పడినాయి. సరే ఇంకా బెటర్గా డిజైన్ చేసే అవకాశం ఉండిందేమో, హడావిడిగానే డిజైన్ చేసి ఉంటారు, అయ్యింది. దానివల్ల అది తాత్కాలికం అని మనం ఎప్పుడూ చెప్పలేం. అవి అన్నీ పక్కా బిల్డింగ్లే. సెక్రటేరియట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుద్ది. హైకోర్టు ముందు సో సీఎం ఆఫీస్ అక్కడికి పంపించారు ఈ సెక్రటేరియట్లోకి, హైకోర్టు పెట్టుకున్నాం. ఆ హైకోర్టును కూడా ఆ చివరి స్టేజ్లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్స్ కోసం ఉద్దేశించినటువంటి భవనాన్ని హైకోర్టు భవనంగా మార్చుకుని టెంపరీగా హైకోర్టు అక్కడికి పంపించి దీన్ని గవర్నర్ బిల్డింగ్ చేశాం. ఇవి పడుతూ లేస్తూ ఆంధ్రప్రదేశ్ గత 12 సంవత్సరాలుగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు. వాటిని ఆక్షేపిస్తామంటే పసిపిల్లోడిని చూపించి నడవట్లేదు, పరిగెత్తట్లేదు, బరువులు ఎత్తట్లేదు, లేకపోతే రాయడం రాదు, చదవడం రాదు అన్నట్టుగా ఉంది. పసిపిల్లాడికి టైం పడుతుంది నడవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష మాత్రం పసిపిల్లాడి టైం నుంచి అమరావతి మీద అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే మనకు కనపడేది అందులో నా పేరు లేనప్పుడు అది ఎందుకు కట్టనివ్వాలి, ఏం చేసినా నేను చేసినట్టు ఉండాలి కదా, వీళ్ళు ఎవరు కడటానికి అనే సంకుచిత మనస్తత్వం తప్ప ఇంకొకటి కాదు. రాజకీయాల్లో ఇంత సంకుచితంగా ఉంటే పనికిరాదు, ప్రజలు ఎవరో మెచ్చరు. 2019 ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు చూశారు. నేను ఒక్కడనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను డామ్ డూమ్ అని. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అదే ప్రచారం చేశారు, వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు అదే ప్రచారం చేశారు, ఈయన కూడా అదే ప్రచారం చేశాడు, రోజా గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అమరావతి రాజధానిని మరింత బాగా తీర్చిదిద్దుతాం, రైతులకి ఇంకొక 200 గజాలు ఇస్తాం అని కూడా అబద్ధాలు చెప్పారు. ఇవాళ డెవలప్మెంట్ అగ్రిమెంట్లోకి వచ్చినప్పుడు 50-50 అంటే కట్టేవాడికి గిట్టుబాటు అవుద్ది. లేదు నాకు 70 కావాలి, నువ్వు 30 తీసుకో అంటే అసలు బిల్డింగే రాదు, కడతమే పాసిబుల్ కాదు. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి ఎప్పుడైనా. ఇంకో 200 గజాలు ఇస్తాను అంటే అది వర్కౌట్ అవ్వద్దు. సరే నోటికి వచ్చిందల్లా చెప్పాడు. ఆ రోజున గెలిచాడు. గెలిచిన వెంటనే మీ అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నా. సరే ప్రజావేదిక కూల్చేయడం జరిగిపోయింది. డిసెంబర్లో అసెంబ్లీ సెషన్లో కొత్త పాట మొదలెట్టారు. ఒక రోజున సడన్గా మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ధర్మాన ప్రసాదరావు గారితో ఎత్తారు ఈ టాపిక్. అంతకుముందే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారేమో దాన్ని
ఏమంటే మావిగన్ అంటే 2 గంటలు కూర్చుని వింటారు, మేము ఈ చరిత్ర అంతా చెప్తా అంటే వినపదేట. తమ్మినేని సీతారాం గారు అప్పటికే దాన్ని శ్మశానం అన్నాడు, బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఎడారన్నాడు. ఈయన 2019 డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల్లో ధర్మాన ప్రసాద్ గారితో టాపిక్ రైజ్ చేయించాడు. ఏంటంటే అమరావతిలో రాజధాని కడితే మిగిలిన ప్రాంతాలన్నిటికీ అన్యాయం జరుగుతుంది, అత్యంత వెనకబడి ఉన్న ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక రోజున స్పీచ్ ఇప్పించాడు. ఏంటి ఇదేదో కొత్తగా మాడుతున్నారు అనుకున్నాం. మర్నాటి కల్లా 3 రాజధానుల బిల్లు అని చెప్పి పెట్టేశాడు. అంటే ఎంత కుట్రతో, ఎంత పగడ్బందీగా దీనికి ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేశారో, సృష్టించారో అన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019 నుంచి 24 వరకు అమరావతి మీద చేసినటువంటి దుర్మార్గాలు, మహిళల మీద చేసిన అకృత్యాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వీటికి లెక్కే లేదు. మన అందరం చూసాం మన కళ్ళతోనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఆయన వాళ్ళ తండ్రి గారి డైలాగ్ పట్టుకుని మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ప్రచారం చేసుకుంటాడు. కానీ చాలా విషయాల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు, అన్నీ తిప్పాడు. మద్యపానం నిషేధం విషయంలో తిప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో తిప్పాడు. అమరావతి విషయంలో కూడా 2019లో అమరావతిలోనే ఉంటుందని చెప్పి మాట తప్పటం, మహిళల ఉద్యమం కంటిన్యూ అవడం వల్ల అది ఎప్పుడు ఫోకస్లో ఉండిపోయింది. అరే నువ్వు మాట అన్నావు తప్పావు. దాన్ని ఆయన రాజకీయంగా ఎప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేకపోయాడు. ప్రజల్లో ఎప్పుడు ఒక సంతృప్తికరమైనటువంటి సమాధానం ఆయనకి దొరకలా. దానికి ఏదో మొత్తానికి వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇక్కడే అంతా పెడితేట. అప్పట్లో 1,00,000 కోట్లు అనేవాడు, ఇప్పుడు 2,00,000 కోట్లు అంట. పాత పాటే తప్ప నువ్వు మాట ఎందుకు తప్పావన్న దానికి సమాధానం లేదు. మొత్తానికి 2024 ఎన్నికల్లో అమరావతి అనేది ఆంధ్రులకు రాజధాని లేకుండా చేశారన్న విషయం ఒక ప్రధాన అంశం, ఎన్నికల అంశం అనేది మనందరం ఒప్పుకొని తీరాలి. చాలా అంశాలు ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి, కానీ ఇది కూడా ఒక ప్రధాన అంశం. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత రకంగా 11 సీట్లకు ఆయన పరిమితమయ్యాడు. అంత పరాభవం ఏ పార్టీకి ఎప్పుడు జరగల. సరే 11 సీట్లకు ఆయన పరిమితమయ్యాడు. దాని తర్వాత మాట్లాడకుండా కూర్చున్నాడు ఒక సంవత్సరం పాటు. అమరావతి గురించి అప్పుడప్పుడు వచ్చి ఫ్లయింగ్ విజిట్లో ఎంపిక చేసిన మీడియా వర్గాలతో సమావేశాలు పెట్టినా అమరావతి గురించి ఎప్పుడు ఏం మాట్లాడలా. మీడియా కూడా ఎప్పుడు ఏం అడగల. ఆ మధ్యన ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొరపాటునో నోరుజారో పొడిగా మేము అమరావతికి ఏమి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధానిగా ఉంటుందిలే అని చెప్పి పొడిగా మాట్లాడిన వెంటనే వార్తలు వచ్చినాయి. ఏంటంటే నువ్వెవడరా మాట్లాడడానికి అని చెప్పి ఆయన్ని క్లాస్ బీకారని, మళ్ళీ అబ్బాయి తప్పైపోయింది, నేను మిమ్మల్ని అడగకుండా మీ పర్మిషన్ లేకుండా చేసినందుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చినాయి. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో. అది నిజమేనని వాళ్ళు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసిన పనుల వల్ల. సరే జగన్మోహన్ రెడ్డి గారి తీరు అమరావతి నిర్ణయం నుంచి, అమరావతి ఆవిర్భావం నుంచి ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక ప్రధాన అంశంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ పని కూడా నత్తనడక తప్పటడుగులు అలాగే ఉండింది. వచ్చిన తర్వాత సంవత్సరం పాటు అసలు ఆ భవనాలని కాంట్రాక్ట్లు ఇవ్వటం కానీ, పనులు మొదలెట్టించడం కానీ చేయలే. సంవత్సరం పాటులో వాళ్ళు చేసిందల్లా ఏంటంటే తుప్పలు ఒకసారి నరికారు, మళ్ళీ తుప్పలు పెరిగిపోయినాయి, అది వేరే విషయం. ఆ నరికిన తుప్పలను కూడా క్లియర్ చేయలే, ఎక్కడే పడేసి ఉంచారు. అంతకు మించి సంవత్సరం పాటు ఒక్క పని ముట్టుకోలే. ఆ తర్వాత కాంట్రాక్ట్లు ఇచ్చారు, పనులు జరుగుతున్నాయి. అది కూడా ఎంత మెల్లగా నత్తనడుగును సాగుతున్నాయో అనేది ఈ మధ్యన చాలాసార్లు మీడియాలో కూడా వచ్చింది. ఏంటంటే 13% పనులు చేయాల్సిన వాళ్ళు 2% చేయడం, 5,000 మంది కార్మికులను పెట్టాల్సిన చోట 2,000 మందినే పెట్టడం. ఇలా కాంట్రాక్ట్ సంస్థలు కూడా పనులు ముందుకు తీసుకెళ్ళాల వేగవంతంగా. కొన్ని సంస్థలు బాగా ఫాస్ట్గా చేస్తున్నాయి, కొన్ని మీడియంగా చేస్తున్నాయి, కొన్ని చాలా తక్కువ స్థాయిలో చేస్తున్నాయి. అందరికంటే అధమ స్థాయిలో చేస్తున్నది మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ. మొత్తం పనుల్లో 25% పనులు మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు.